హలో అండి. ఈరోజు మన కిచెన్లో ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశపడకండి. ఉన్న కూరగాయలన్నీ కలిపి చేసే ఒక వెరైటీ పులావ్ చూద్దాం. ముందుగా ఆ క్యారెట్ని పాపం తోలు వలిచేసి, ఉల్లిపాయల్ని కసిదీరా ముక్కలు కోసేయండి. పచ్చిమిర్చి, బీన్స్, టమాటా, క్యాబేజీ ఇలా దొరికినవన్నీ కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి నూనె వేసి ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో పడేసి కాసేపు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా తిప్పండి. ఇప్పుడు కోసిన కూరగాయలన్నీ అందులో కుమ్మేసి పైన కొన్ని పచ్చి బఠానీలు, సోయా చంక్స్ కూడా వేసేయండి. ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ చల్లేసి నీళ్లు పోసి బాగా మరిగించండి. కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ లుక్కే వేరు. ఇప్పుడు బియ్యం వేసి పైన ఒక కోడిగుడ్డును మెల్లగా దింపి కుక్కర్ మూత పెట్టేసి ఓ 2 విజిల్స్ రానివ్వండి. అంతే. కుక్కర్ తెరిస్తే గుమగుమలాడే ఏదో ఒకటి రెడీ. ప్లేట్లో పెట్టుకుని ఆ కీర దోసకాయ ముక్కలతో అలా తింటుంటే అబ్బబ్బా, ఏదో తింటున్నామన్న ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. అన్నట్టు ఈ వంట చూసి మీకు కూడా నా మీద ఎటకారం వేయాలనిపిస్తే